నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయులకు కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే, కువైట్లోని ఇండియన్ ఎంబసీ ప్రస్తుత భద్రతా పరిస్థితి మరియు కువైట్ వైమానిక ప్రాంతం మూసివేయబడిన నేపథ్యంలో కువైట్ దేశంలోని భారతీయ పౌరుల భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కోరింది. అలాగే భారతీయులు ఇంటి లోపల ఉండాలి మరియు అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో అవసరమైతే తప్ప లేకపోతే బయటికి రాకుండా ఇంటి లోపల సురక్షితంగా ఉండాలని తెలిపింది. అలాగే ఎప్పటికప్పుడు సమాచారం మీకు అందిస్తామని చెప్పి, అలాగే అప్డేట్ల కోసం అధికారిక వనరులపై మాత్రమే ఆధారపడాలని మరియు వైమానికంగా ఉన్న ఏదైనా క్షిపణులు కానీ డ్రోన్లు కానీ ఫోటోగ్రఫీ లేదా డ్రోన్ల వాడకానికి దూరంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం ఎంబసీ కార్యాలయం తన యొక్క అధికారిక వెబ్సైట్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా సమాచారాన్ని మీకు అందిస్తూ ఉందని తెలిపింది. అలాగే కువైట్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కువైట్లోని భారతీయ పౌరుల కోసం 24 గంటలు 7 రోజులు అత్యవసర హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశామని ప్రకటించింది. స్క్రీన్ మీద మీకు హెల్ప్ లైన్ నెంబర్ కనపడుతూ ఉంది, చూడండి. +965 6550 1946 అనే హెల్ప్ లైన్ నెంబరు 24 గంటలు కువైట్లోని భారతీయుల కోసం పనిచేస్తూ ఉందని చెప్పేసి, అలాగే ఈ యొక్క నెంబర్కు వాట్సాప్ కూడా అందుబాటులో ఉంది. మీకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు కానీ సహాయం కోసం మీరు సంప్రదించవచ్చని చెప్పేసి తెలపడం జరిగింది. ఫిబ్రవరి 28వ తేదీన కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కువైట్ ఎయిర్పోర్ట్ మూసివేశారని చెప్పేసి, అలాగే కువైట్లోని 4 భారతీయ కౌన్సిలర్ అప్లికేషన్ సెంటర్లతో పాటు కౌన్సిలర్ సేవలు అందిస్తామని చెప్పేసి ఎంబసీ కార్యాలయం స్పష్టం చేసింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. అలాగే విదేశాల్లోని భారతీయుల భద్రత మరియు శ్రేయస్సు కోసం భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉందని చెప్పేసి కువైట్లోని ఇండియన్ ఎంబసీ భారతీయుల భద్రత మరియు సంక్షేమాన్ని నిర్ధారించడానికి కువైట్లోని అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉన్నట్లు తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.